గురక ఎక్కువైతే ఏమవుతుందంటే నైట్లో కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఎక్కువైపోతుంది. ఎక్కువ గురక చేసే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుందంటే బీపీ అనేది అన్‌కంట్రోల్డ్ అయిపోతుందండి. అంటే పేషెంట్స్‌కి ఆల్రెడీ 2, 3 మెడిసిన్స్ ఉంటారు. ఆల్రెడీ 2, 3 మెడిసిన్స్ తీసుకుంటుంటారు. ఒకవేళ ఇది గురక రిలేటెడ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటే దానికి సీపాప్ అని ఉంటుంది. ఎందువల్ల గురక వస్తుంది? పేషెంట్‌కి ముక్కులోనో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అదన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్ లేదు అంటే దానికి సీపాప్ అని మెథడ్ ఉంది. అంటే ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తే నైట్‌లో వాళ్ళ అడిక్వేట్ స్లీప్ ఉంటుంది. వాళ్ళు గురక పెట్టరు. అండ్ డే టైమ్‌లో వాళ్ళకి బీపీ అనేది తగ్గిపోతుంది. సో సమ్‌టైమ్స్ ఈ గురక ఉండే వాళ్ళకి 4, 5 మెడిసిన్స్ ఉంటాయి. కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 5 టాబ్లెట్స్ నుంచి 2 టాబ్లెట్స్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఒకటి బీపీ, అన్‌కంట్రోల్డ్ బీపీ. రెండోది ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్‌గా కొట్టుకొని బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గురక పెట్టే వాళ్ళకి. మూడోది వాళ్ళకి సడెన్ హార్ట్ అటాక్ రావడానికి కూడా ఉంటుంది. ఫోర్త్‌ది హార్ట్ బీట్ తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గురక వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్ హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ పంపింగ్ తగ్గిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ కావచ్చు, అన్‌కంట్రోల్డ్ బీపీ. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు